మన పాపమును ఆయన తీసుకుని ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. మన రోగములను ఆయన తీసుకుని ఆయన మనల్ని స్వస్థపరిచాడు. ఆయన గాయాలు పొందాడు, ఆయన కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు. అయినా కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకనంటే మానవాళి శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు వారి మీద పడింది. అదే మంచి వార్త. సువార్త అంటే మంచి వార్త. సో మనందరం కూడా శిక్షకు అర్హులము. అలాంటిది యేసయ్య మన బదులుగా, అంటే సబ్స్టిట్యూట్ అన్నమాట, మన బదులుగా ఆయన ఏం చేశాడంటే సిలువ ఎక్కాడు. మన పాపమంతా ఆయన మోసాడు. మన కొరకు ఆయన రక్తం కార్చాడు. ఆ పరిశుద్ధ రక్తములోనే మానవాళి పాపములన్నీ కడగబడతాయి. ఆ రక్తం ఏంటంటే యేసుక్రీస్తు వారు చిందించారు. ఆయన ఎలా పుట్టాడంటే పాపం వల్ల పుట్టినవాడు కాదు ఆయన. యేసయ్య పరిశుద్ధాత్మ వల్ల మరియ గర్భాన పుట్టినవాడు యేసయ్య. ఆ రక్తము మాత్రమే, యేసయ్య రక్తము మాత్రమే మానవాళి పాపములు కడిగే అధికారం అనుగ్రహించబడింది. సో ఇది సువార్త అంటే మంచి వార్త. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన పరిశుద్ధుడు. సో ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మాత్రమే మానవాళి పాపములు కడగబడతాయి. ఈరోజు మీ మధ్యలోనికే ఆ సువార్త వచ్చింది. ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడంట. ఏ భేదము లేదు, గొప్పోళ్ళని లేదు, పేదవాళ్ళని లేదు, తెల్లవాళ్ళని లేదు, మంచి వాళ్ళ తెల్లవాళ్ళని లేదు, నెల్లవాళ్ళని లేదు, కులమని లేదు, మతం లేదు, ఏదీ లేదు. యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కోసం ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తాన్ని ఆశ్రయించిన వారందరికీ పాప క్షమాపణ ఉంది. సో అదే సువార్త అనమాట. ఆ సువార్తను మీ దగ్గరికి వచ్చింది. ఎంతమంది అయితే అంగీకరిస్తారో యేసుక్రీస్తుని రక్షకుడుగా, యేసు అంటే లోక రక్షకుడు అని, ఆ రక్షకుడు మానవాళ్ళందరినీ